అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని దర్గాల వక్ఫ్ బోర్డు కమిటీ విచారణ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులతో పాటు గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు. కాగా కోట్ల విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అక్రమాలు జరిగాయని మాజీ సర్పంచ్ మాణిక్యం బాబా ఆరోపించారు. కబ్జాదారుల నుంచి ఆస్తులను కాపాడాలని వక్ఫ్ బోర్డు కమిటీ విచారణ అధికారి అబ్దుల్ నజీర్కు విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్జన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ అన్యాక్రాంతమైనవి. స్వయంగా ఆయన బావైన బషీర్ అహ్మద్ వైకాపా నాయకుడు, వైకాపా లీడర్లంతా దాంట్లో ఇది బాత్రూములు కట్టుకొని ఆక్రమించి ఒగ్గోడు ఆస్తుల్ని స్వాధీనపరచుకొని నిన్న సర్వే చేయడానికి మండల సర్వేరు, జిల్లా సర్వేరు వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకొని సర్వే చేయకుండా వాళ్ళని వెనక్కి పంపించిండే పరిస్థితి మీద ఈరోజు ఒగ్గోడు ద్వారా వచ్చిన నజీర్ అహ్మద్ గారికి మేము రిప్రజెంటేషన్ అందజేయడానికి ప్రయత్నిస్తే మా మీద దాడి చేయడానికి ఈరోజు విధించినారు. ఇంకా వీళ్ళు వైకాపా ప్రభుత్వం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇది వైకాపా ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వము. దీంట్లో న్యాయ విచారణ జరగల, బహిరంగ విచారణ జరగల. కొత్తచెరు గ్రామంలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతమైనవి. అన్యాక్రాంతమైన కాకుండా నిధుల దుర్వినియోగం కూడా 30 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి చేతిలో ఈ వ్యవస్థనంతా పెట్టి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు కొంచెం అలసత్వం చేసి వాళ్ళు కూడా సిబ్బంది లేని దానివల్ల అదే అదునుగా చేసుకొని మొత్తం అంతా ఈ ఆస్తులంతా దోచుకొని దాదాపు 30 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి చేసి రాబోయే కాలంలో ఈ కమిటీ ఏర్పడిన దాన్ని తాత్కాలికంగా కోర్టుకు పోయి స్టే తెచ్చి మా కమిటీని కూడా ఇబ్బంది పెట్టి ప్రజా సంక్షేమానికి ఏ మాత్రం కూడా సహకరించకుండా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే దాన్ని అడ్డుకట్ట వేస్తూ